హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాఘవరాణి. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. మరి అందుకనే సమ్మర్ స్పెషల్ డ్రింక్స్ తోటి నేను మీ ముందుకైతే ఒక వీడియోని తీసుకుని వచ్చేసాను. సో ఈరోజు స్పెషల్ వీడియో ఏంటి అంటారా? సో మీకైతే ఇక్కడ చూడంగానే అర్థమవుతుంది కదా, వాటర్ మెలన్. సో ఈ వాటర్ మెలన్ తోటి రెగ్యులర్గా జ్యూస్ చేసుకోవడం అనేది కామన్ అండి. బట్ నేను చూపించే విధంగా చేసుకుంటే కొంచెం డిఫరెంట్గా, టేస్టీగా పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు, ఈవెన్ పెద్దోళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు అనుకోండి. సో మరి ఈ డ్రింక్ని ఎలా తయారు చేసుకోవాలో నేనైతే మీకు చూపించబోతున్నాను. సో ఇక్కడ మనకి మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వాటర్ మెలన్, అందులో కొంచెం అల్లము, అలానే ఫ్రెష్ పుదీనా అండి. ఇది వచ్చేసి మా బాల్కనీ గార్డెన్లో నేను గ్రో చేసిన ఆర్గానిక్ మింట్. అలానే ఇక్కడ నేను బిస్లరీ సోడా తీసుకున్నాను, అది ఆప్షనల్ అనమాట. సో ఇంకా నేను లెమన్ కూడా తీసుకున్నానండి. లెమన్ అనేది తీసుకుంటే మంచిది, మనకి బాడీని కూల్ ఉంచుతుంది, అలానే పులుపు తగిలి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో ఫైనల్గా ఆల్రెడీ నేను ఇక్కడ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాను. మీకైతే ఇంగ్రీడియంట్స్ చూపించాను కదా. సో ఇలా నేను హాఫ్ వాటర్ మెలన్ని కట్ చేసి చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకుని ఇలా ఒక వెజిల్లోకి తీసుకుని ఆల్రెడీ నేను హ్యాండ్ బ్లెండర్ తోటి చక్కగా బ్లెండ్ చేశానండి. చాలా స్మూత్గా అయితే బ్లెండ్ చేశాను. సో ఇలా స్మూత్గా బ్లెండ్ చేసిన తర్వాత దీంట్లో నేను మింట్ లీవ్స్ యాడ్ చేశాను, అలానే జింజర్ కూడా యాడ్ చేశానండి. జింజర్ని పీల్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసేసి ఈ జ్యూస్లో వేసేసి మింట్తో పాటు చక్కగా బ్లెండ్ చేసేయాలి. అల్లం ఫ్లేవర్ తోటి, మింట్ ఫ్లేవర్ తోటి చాలా అయితే బాగుంటుంది. ఫైనల్గా ఇక్కడ నేను ఒక నిమ్మకాయ తీసుకుని దీన్ని అయితే ఇలా స్క్విజ్ చేసుకుంటున్నాను అనమాట. దాని రసం తీసుకుంటున్నాను. సో ఇలా స్క్విజ్ చేసుకున్న తర్వాత దీన్ని మరొకసారి హ్యాండ్ బ్లెండర్ సాయంతో బ్లెండ్ చేసుకోవాలి. అంటే ఈ పుదీనా లీవ్స్, జింజర్, ఈ లెమన్ అంతా కూడా ఈ వాటర్ మెలన్లో చక్కగా కలిసిపోయిన తర్వాత ఫైన్గా అవి కూడా పేస్ట్ లాగా అయిపోతాయి అన్నమాట. సో ఇక్కడ మనము బిస్లరీ సోడా యాడ్ చేసుకుంటున్నాము. సో ఇది ఆప్షనల్, మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేస్తే నార్మల్ జ్యూస్ లాగా ఉంటుంది. అది బిస్లరీ సోడా యాడ్ చేస్తే కొంచెం గ్యాస్ తోటి చక్కగా తాగిన ఒక దాహం అనేది తీరినట్టుగా ఉంటుందన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇందులో నేను ఎక్స్ట్రాగా షుగర్ కానీ సాల్ట్ ఎలాంటివి కూడా ఏమీ యాడ్ చేయట్లేదు, చాలా న్యాచురల్గా చేస్తున్నాను అనమాట. సో ఫైనల్గా దీన్ని అయితే ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రెయినర్ హెల్ప్ తోటి ఇలా స్ట్రెయిన్ చేసుకుని తాగొచ్చు. పిల్లలకైతే ఇలా స్ట్రెయిన్ చేసి ఇవ్వడం వల్ల బాగుంటుంది. పెద్దవాళ్ళు అయితే డైరెక్ట్గా కూడా దీన్ని కన్జ్యూమ్ చేయొచ్చు అనమాట. సో నేనైతే ఇలా పిల్లలకి స్ట్రెయినర్ హెల్ప్ తోటి ఇలా స్ట్రెయిన్ చేసేసి జ్యూస్ తీసుకుని దీన్ని అయితే చక్కగా గ్లాస్లో సర్వ్ చేసేసుకుని పిల్లలకైతే ఇచ్చేసాను అనమాట. మేమందరం అయితే రోజు ఇలా జ్యూసెస్ బాగా ఎంజాయ్ చేస్తున్నాం ఈ సమ్మర్లో. సో ఇలాంటి మరెన్నో ఇంకా డిఫరెంట్ జ్యూసెస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ని అయితే చూస్తూ ఉండండి. ఫైనల్గా ఇలా స్ట్రెయిన్ చేసిన జ్యూస్ని గ్లాస్లోకి అయితే సర్వ్ చేసుకుని దీంట్లో కాస్త పుచ్చకాయ ముక్కలు అయితే నేను యాడ్ చేస్తున్నాను. అలానే ఇక్కడ నేను గార్నిష్ కోసం మింట్ అయితే తీసుకున్నానండి. ఫైనల్గా ఇలా లెమన్ అయితే కట్ చేసి పెట్టేసుకుని దీన్ని అయితే ఎంజాయ్ చేస్తే ఉంటుంది చూడండి, అస్సలు యమ్మగా ఉంటుందన్నమాట. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి హెల్తీగా. సో ఇందులో నేను ఎలాంటి ఐస్ క్యూబ్స్ ఇలాంటివి యూస్ చేయట్లేదు. ఇన్స్టెడ్ ఆఫ్ వాటర్ నేను సోడా అనేది యూస్ చేశాను. సోడా అనేది యాడ్ చేయడం వల్ల మనకి అది గ్యాస్ ఉంటుంది కాబట్టి దాహం కూడా తీరుతుంది. సో ఇది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.